వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మొత్తంగా మా తెలంగాణ రాష్ట్రం సపరేట్ కావాలి, మా ప్రత్యేక తెలంగాణ మాకు కావాలని చెప్పేసి ఆంధ్రోల మీద విరోచిత పోరాటం చేసి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ విద్యార్థుల పక్షాన ఉండాలి, ఈ తెలంగాణ అందరికీ ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ మీద అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంతమంది విద్యార్థులు పోరాటం చేసినారు. అందులో భాగంగానే చాలామంది విద్యార్థులపైన నిర్బంధం ఉపయోగించి జైలు పాలు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అందులో భాగంగానే ఒక ప్రత్యక్ష సాక్షి తెలంగాణ విద్యార్థి వేదిక ఉద్యమకారుడు గోపి అన్న మనతో ఉన్నారు. అసలు అన్న ప్రస్థానం ఏంటి, అసలు అన్న చేసిన ఉద్యమం ఏంటి, ఎందుకోసం కేసులు అయినాయి అనేది అన్న మాటలో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నా అన్న. మీ ఎంత చదువుకున్నారన్న? నేను పీజీ అయిపోయింది. నేను ప్రజెంట్ ఎల్ఎల్బి చేస్తున్నాను. ఎల్ఎల్బి చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవునన్నా, తప్పకుండా పాల్గొన్నాను. ఎన్నేళ్ళు చేసినా తెలంగాణ? నేను 2009-10 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. 2009 నుంచి నేను అప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా తెలంగాణ వచ్చేంత వరకు 2014 వరకు నేను క్రియాశీలకంగా హైదరాబాద్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా హెడ్ క్వార్టర్లో డిగ్రీ చేస్తున్నటువంటి కాలం అంతా ఒక 4-5 ఏళ్ల పాటు నేను క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. అంటే ఈ విద్యార్థి ఉద్యమం ఎలా పరిచయం? నేను విద్యార్థి సంఘం 2012లో డిగ్రీ చేస్తున్నప్పుడు తెలంగాణ విద్యార్థి వేదిక అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయకుండా కేవలం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా ఏర్పడ్డటువంటి విద్యార్థి సంఘం తెలంగాణ విద్యార్థి వేదిక నాకు నల్గొండలో నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 2012లో నాకు పరిచయం అయినది. దాని ద్వారా నేను ఇక ఆ బ్యానర్ మీద ఆ విద్యార్థి సంఘం నాయకత్వం లోపల క్రియాశీలకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే విద్యార్థి సంఘం నాయకత్వం లోపల విద్యారంగ సమస్యల మీద కొట్లాడుతూనే వచ్చినాం. ఓకే, మీరు సింగర్ అని విన్నా, ఏదైనా పాటతో స్టార్ట్ చేద్దామని కార్యక్రమం? సింగర్ అంటే నేను యాక్చువల్గా నేను ప్రొఫెషనల్ సింగర్ నేమ్ కాదు. ఎప్పుడో ఒకసారి ఎవరు హాస్టల్లో మేము విద్యార్థి సంఘం కాబట్టి హాస్టల్లోకి పోతున్నటువంటి సందర్భంలో ఎవరు కళాకారులు అందుబాటులో లేకపోతే నేను పాడేటువంటివన్నీ ఒక చిన్న పల్లవి అంటే విద్యారంగ సమస్యల మీద ప్రైవేట్ బడులకు పోతున్నటువంటి విద్యార్థి ప్రైవేట్ బడులకు పోతూ ఏ విధంగా తను ఇబ్బందులు పడుతున్నాడో వాళ్ళ తల్లిదండ్రులతోటి వాళ్ళ అమ్మతోటి ఆ విద్యార్థి ఆవేదనను ఏ విధంగా తెలుపుతుండ అనేది ఇప్పుడు నేను పాడబోయే పాట. అమ్మో నేనెట్ల బోదు ప్రైవేటు బడులకు పైసల చదువుకు, అయ్యో నేనెట్ల బోదు, అమ్మో నేనెట్ల బోదు ప్రైవేటు బడులకు పైసల చదువుకు, అయ్యో నేనెట్ల బోదు. ఇట్లాంటి పాటలు ఎవరు లేనటువంటి సందర్భంలో అప్పుడప్పుడు పాడుతూ ఉంటాను నేను యాక్చువల్గా. సరే, ఇప్పుడు చెప్పండి అన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? తెలంగాణ ఏర్పడిందా? భౌగోళికంగా ప్రత్యేక రాష్ట్రం అయితే ఏర్పాటు జరిగింది. కానీ ఏ ఆకాంక్షల కొరకు అయితే సకల జనులు రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కొట్లాడినాయో ఆ ఆకాంక్షలు అయితే పూర్తి స్థాయిలో నెరవేరలేదనేది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల అభిప్రాయం. మా అభిప్రాయం కూడా అదే. తెలంగాణ రాకముందుకు విద్యార్థుల పరిస్థితి ఏంటి, తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థుల పరిస్థితి ఏంటి? తెలంగాణ రాకముందుకు విద్యార్థులంతా కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా వాళ్ళ సంస్థల ప్రత్యేకమైనటువంటి లక్ష్యాలను ఎజెండాలను కూడా పక్క పెట్టి కేవలం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం ఒక లక్ష్యంగా కొట్లాడినటువంటి విద్యార్థులు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా నిర్బంధంలోకి వెళ్ళిపోయినారు. ఎట్లయితే కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఉండేటువంటి సమస్యల మీద విద్యార్థులు కొట్లాడుతున్నటువంటి సందర్భంలో కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము, ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వము విద్యార్థులు కలిసి కొట్లాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తర్వాత విద్యార్థుల పైన అనేకమైనటువంటి అక్రమ కేసులు, ఏ కేసులు అయితే విద్యార్థుల పైన పెట్టకూడదో అట్లాంటి ఒక పెద్ద కేసులను కూడా విద్యార్థుల పైన నమోదు చేసి విద్యార్థులందరినీ కూడా జైలు పాలు చేసినటువంటి పరిస్థితి మొన్నటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నది. ఎందుకు? కేవలం ఉద్యోగాలు కావాలన్నందుకేనా? ఉద్యోగాలు కావాలన్నందుకే ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవు. విద్యారంగానికి బడ్జెట్ కేటాయించండి, ప్రైవేట్ బడులను కార్పొరేట్ బడులను బంద్ చేయండి. అవి బంద్ చేయకపోతే గవర్నమెంట్ బడులన్నీ కూడా మూతపడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అట్లాంటి విద్యారంగ సమస్యల కోసం కొట్లాడుతున్నట్టుకు ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కావాలని చెప్పేసి కొట్లాడుతున్నందుకు మాత్రమే విద్యార్థులపైన అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు తోలుతున్నటువంటి పరిస్థితి కొనసాగింది. మీ మీద ఎన్ని కేసులు? నా మీద 5 కేసులు అయినాయి.
దేనికోసం ఏంటి 5 కేసులు కూడా నా మీద 2019లోనే నమోదైనాయి. కానీ ఆ 5 కేసులు నా మీద 2019 అంటే మొన్ననే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో 5 కేసులు నమోదు చేసినారు. 5 కేసులు కూడా నమోదు చేసినటువంటి విషయం కూడా నాకు తెలియదు. 2019లో కేసులు నమోదు చేసి 2022లో నన్ను అరెస్ట్ చేసి జైలుకు తోలినారు. ఈ 3 ఏళ్ల తర్వాత నన్ను అరెస్ట్ చేసే నాడు నాకు తెలిసింది ఆ కేసు నా మీద రిజిస్టర్ అయిందని చెప్పేసి. అంటే నిన్ను ఎంక్వైరీకి పిలవకుండానే ఎఫ్ఐఆర్ చేసేసినారు. నా మీద ఎప్పుడు నమోదు చేసినారు, ఎందుకు నమోదు చేసినారు అనే విషయం కూడా నాకు తెలియదు. నన్ను 2022 జూలై 15వ తారీఖు రోజు నేను నివాసం ఉంటున్నటువంటి ఉప్పల్లో నేను నివాసం ఉంటే ఇక్కడ హైదరాబాద్లో నేను ఉంటున్న రూమ్ దగ్గరికి ఉదయం 5:30కే పోలీసులు అక్రమంగా మా రూమ్ దగ్గరకు వచ్చి రూమ్లో ఉన్నటువంటి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయి ఉదయం 5:30కు 6 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా ఆ కేసు ఏంది, ఆ ఎఫ్ఐఆర్ ఏంది, ఆ క్రైమ్ నెంబర్ ఏంది, ఏ సెక్షన్లు ఎందుకు నమోదు చేసిన విషయం కూడా నాకు తెలియదు. అది తెలంగాణ పోలీసుల పరిస్థితి. అంటే తర్వాత ఎట్లా మీరు అంటే జడ్జి మేడంతో కానీ లేకపోతే పోలీసు వాళ్ళతో ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు? పోలీసులతోటి నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉన్నా. ఫస్ట్ విషయం చెప్పండి, నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు, నన్ను ఎక్కడికి తీసుకుపోతారు? వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా యూనిఫామ్లో రారు, వాళ్ళంతా కూడా సివిల్లో వచ్చేటువంటి వాళ్ళే. వాళ్ళు అసలు పోలీసు వల్ల లేకపోతే కిడ్నాప్ చేయడానికి వచ్చినటువంటి కిడ్నాపర్లా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. మేము అప్పుడు 5:30కు 6 గంటలకు అప్పుడప్పుడే నిద్రలు వేస్తున్నటువంటి వాళ్ళం. నిద్ర మబ్బులో ఉన్నప్పుడు దనదన వచ్చి తలుపులు బాదుతా ఉంటే తలుపులు తీసిన తర్వాత వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉండి ఎవరో అర్థం కాకుండా ఎమ్మట వచ్చి ఫోన్లు లాక్కొని మా రూమ్లో ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా బెదిరించి మీరు ఎవరైనా అడుగుతున్నా కూడా వాళ్ళకి సమాధానాలు చెప్పకుండా నాకు సమాధానాలు చెప్పకుండా నన్ను కళ్ళకు గంతలు కట్టి నన్ను ఉప్పల్ ఎక్స్రోలో నా రూమ్ ఉంటే నన్ను ఉప్పల్ ఎక్స్రో నుంచి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడ తీసుకుపోతారో నాకు తెలియదు. కళ్ళకు గంతలు కట్టి నన్ను తీసుకుపోయినారు. తీసుకుపోయి నన్ను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సెల్ల బంధించి తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏసీపీ స్థాయి అధికారులు వచ్చి నన్ను మాట్లాడేంత వరకు కూడా అది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అనే విషయము, నన్ను ఏ కేసులు ఎందుకు అరెస్ట్ చేశారనే విషయం కూడా నాకు తెలియదు. ఏం మాట్లాడారు ఏసీబీ అధికారులు? వాళ్ళంతా కూడా నా మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదంటే తెలంగాణ విద్యార్థి వేదిక అనేటువంటి విద్యార్థి సంఘంలో నువ్వు పనిచేస్తున్నావు, నీకు మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, నువ్వు మావోయిస్ట్ పార్టీ నాయకులను కలిసినవు, నువ్వు మావోయిస్ట్ పార్టీ నాయకులతో మాట్లాడినవు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. నేను అట్లా చేసిన అనడానికి వాళ్ళ దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. పైగా నేను అట్లాంటి పని కానీ మావోయిస్ట్ పార్టీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు, మావోయిస్ట్ పార్టీ నేను ఎప్పుడు కలవలేదు, మావోయిస్ట్ పార్టీ నాయకులను నేను ఎప్పుడు కలవలేదు. మేము లీగల్గా తెలంగాణ విద్యార్థి వేదిక అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ 2006లో మేము చట్టబద్ధంగా రిజిస్టర్ చేసి స్థాపించినటువంటి విద్యార్థి సంఘంలోనే లీగల్లోనే చట్టానికి పరిమితుల్లోనే మేమంతా కూడా విద్యార్థి సంఘం నాయకత్వం లోపల మేము పనిచేసినటువంటి విద్యార్థులము. వాళ్ళు అసలు సంబంధం లేనటువంటి ఆరోపణలు నా పైన చేసి నా జీవితాన్ని స్పాయిల్ చేసి పోలీసులు ఎవరైతే ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తారో అట్లాంటి వాళ్ళ మీద పెట్టేటువంటి కేసులు 121A 121B అన్లాఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్రివెన్షన్ యాక్ట్, ఊపా, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఊపా కూడా నా మీద నమోదు చేసినారు. 3 ఊపా కేసులు నమోదు చేసినారు. మరి దీన్ని మీ నాయకులు, మీ అంటే అధ్యక్షులు, కార్యదర్శులు ఉంటారు కదా మీ సంఘానికి, నన్ను అరెస్ట్ చేయడానికంటే ముందే మా ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీని అరెస్ట్ చేసినారు. వాళ్ళు సంవత్సరం పాటు జైలు జీవితం గడిపొచ్చి వాళ్ళ పని వాళ్ళు కొనసాగించుకుంటా ఉన్నారు. నేను కూడా 2019లో కేసు నమోదు చేసినప్పుడే మా సంఘం అధ్యక్ష కార్యదర్శిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉండి లాక్డౌన్లో రిలీజ్ అయినారు. లాక్డౌన్లో అక్కడ ఎవరు ఊర్లలో పోయి వాళ్ళ ఓన్ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగాలు, కూలి పనులు చేసుకున్నటువంటి కూలి పనులు చేసుకుంటూ వాళ్ళ లైఫ్ను లీడ్ చేసుకుంటా ఉన్నారు. నేను కూడా అట్లాగే నా జీవితాన్ని, నా బతుకు ఏదో నేను బతుకుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ కూడా లేకుండా ఏ కార్యక్రమాలు కూడా చేయనటువంటి ఒక సందర్భంలో నన్ను వచ్చి 2019లో కేసు రిజిస్టర్ చేసి 3 ఏళ్ల తర్వాత వచ్చి నన్ను 2022లో అరెస్ట్ చేసినారు. ఎందుకు ప్రభుత్వం టీవీవీ సంఘం పైన అంత పగబట్టింది? టీవీని పగబట్టడానికి ప్రధానమైనటువంటి కారణం టీవీ అనేటువంటిది ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయదు, ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయదు. అసలు మీ ఎజెండా ఏంటంటే మాది కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ మాత్రమే తెలంగాణ విద్యార్థి వేదిక యొక్క మోటో. మాది కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ మీన్స్ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉండకూడదు, ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలనేది మా ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం. ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ ఉండడం వల్ల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోగలుగుతా ఉన్నారు, డబ్బు లేనటువంటి నిరుపేదలు చదువుకోలేకపోతా ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో పిల్లలు రావట్లేరన్న సాకుతోటి ప్రభుత్వం బడులను మూసేస్తూ ఉన్నది. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రైవేట్ బడికి పోయినప్పుడు డబ్బు లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఏ దిక్కు లేనటువంటి వాళ్ళు గవర్నమెంట్ బడికి పోతారు. గవర్నమెంట్ బడికి పోయేటువంటి విద్యార్థుల పర్సెంటేజ్ తగ్గుతున్నది కాబట్టి ప్రభుత్వం బడులను మూసేస్తుంది. కాబట్టి ఆ ప్రైవేట్ బడులను కార్పొరేట్ బడులనే క్లోజ్ చేసి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయండి. కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అందరికీ ముఖ్యమంత్రి కానించి మొదలు పెట్టుకుని ముఖ్యమంత్రి పిల్లల కాంచి కింది స్థాయి గ్రామాల్లో ఉండేటువంటి
కూలీల వరకు అందరి పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదివితే, వాళ్ళ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అధికారుల పిల్లలు కూడా ప్రభుత్వ బడులలో చదివితే ప్రభుత్వ బడులు డెవలప్ చేస్తారు. ఎందుకంటే తప్పకుండా వాళ్ళ పిల్లలు అందులో చదువుతున్నారు కాబట్టి అనివార్యంగా ప్రభుత్వ బడులను డెవలప్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అందరి పిల్లలు తేడాలు లేకుండా ఒకే బడిలో చదువుకోవాలి. దాన్నే కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు. విద్యారంగం లోపల కులం ప్రస్తావన, మతం ప్రస్తావన, జెండర్ ప్రస్తావన ఉండకుండా ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం ఉండాలనేది మా తెలంగాణ విద్యార్థి వేదిక యొక్క లక్ష్యం. మేము ఆ లక్ష్యం కొరకే పనిచేసినాం. సో తర్వాత ఏమైంది? ఏసీపీ అధికారులు మీతో ఏమని చర్చలు జరిపారు? వాళ్ళు నాకు ఏమి ఇవే చెప్పిన కదా ఆల్రెడీ. ఇప్పుడు నీకు మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి, నువ్వు మావోయిస్ట్ పార్టీ నాయకులను కలిసినావు, చెప్పు అంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను ఎందుకు చెప్పని అడుగుతారు. వాళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అదొక ఫాల్స్ ఎలిగేషన్ మాత్రమే. నా మీద వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్. నేను చేసినటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే వాళ్ళే సాక్ష్యాలు చూపెడతారు. నాకు చూపెట్టకపోయినా కోర్టులోనైనా వాళ్ళు చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏ ఎలిగేషన్స్, వాళ్ళు ఏవైతే ఎలిగేషన్ చేస్తున్నారో అవన్నీ తప్పు. వాళ్ళ దగ్గర ఏమి ఎవిడెన్స్ లేదు కాబట్టి నా పైన ఊపా చట్టం ప్రకారం పోలీసు వాళ్ళకు అనుమానం ఉన్నా కూడా ఒక సాధారణ పౌరుని తీసుకుపోయి జైళ్ళల్లో బంధించవచ్చు. అట్లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక బ్రిటిష్ కాలం నాటి చట్టం ఊపా కింద నన్ను అరెస్ట్ చేసి 7 నెలల పాటు 207 రోజుల పాటు నా విలువైనటువంటి జీవితాన్ని జైల్లో నిర్బంధించి, నా విలువైనటువంటి జీవితాన్ని ఒక 1 ఇయర్ పాటు నా అకాడమిక్ ఇయర్ను కూడా ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వృధా చేసినారు. ఎన్ని రోజులు ఉన్నాను పోలీస్ స్టేషన్? జైల్లో నేను 207 రోజులున్నా. పోలీస్ స్టేషన్లో నన్ను ఉదయం 5:30కు నా రూమ్ దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయి రాత్రి 9 గంటలకు కోర్టు అయిపోయినాక మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకుపోయి నన్ను మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఎల్బీనగర్ కోర్టు ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నన్ను సాయంత్రం వరకు ఉంచుకొని సాయంత్రం 4 గంటలకు నాకు మెడికల్ టెస్టులు చేసి అప్పుడు మా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పేరెంట్స్ వచ్చిన తర్వాత నేను రాత్రి 9 గంటలకు ఎల్బీనగర్ మేజిస్ట్రేట్ క్వార్టర్స్ మేజిస్ట్రేట్ ఉండేటువంటి ఇంటి దగ్గరికి తీసుకుపోయి నన్ను వాళ్ళ ఇంటి దగ్గర మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసి రాత్రి 11 గంటలకు నన్ను చెర్లపల్లి జైలుకి పంపించినారు. జూలై 15వ తారీఖు 2022లో. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? నేను జైల్లో 207 రోజులు ఉన్నా. ఆల్మోస్ట్ చెర్లపల్లి సెంట్రల్ జైల్లో 6 నెలల పాటు ఉన్నా. ఖమ్మం జిల్లా జైల్లో ఒక నెల 4 రోజుల పాటు ఖమ్మం జిల్లా జైల్లో ఉన్నా. ఖమ్మం పోయి చెర్లపల్లికి వచ్చినా? ఖమ్మం నుండి నన్ను చెర్లపల్లి జైలుకే ఫస్ట్ ఎల్బీనగర్ పోలీసులు నా మీద ఆ కేసులో నన్ను అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలుకి పంపించినారు. చెర్లపల్లి జైల్లో నేను 24 డేస్కి నాకు బెయిల్ వచ్చింది. నాకు బెయిల్ వచ్చిన మరుక్షణం నేను షూరిటీలు సబ్మిట్ చేసుకునే లోపే మళ్ళీ నా పైన ఇంకో కేసు ఉన్నదని చెప్పేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల పోలీసులు ఒక పీటీ వారెంట్ను పట్టుకొని మళ్ళీ చెర్లపల్లి జైలుకి వచ్చి నన్ను చెర్లపల్లి జైల్లో నన్ను తీసుకుపోయి భద్రాచలం జేఎఫ్సీఎం జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు నన్ను ప్రొడ్యూస్ చేసి అక్కడి నుంచి తీసుకుపోయి ఖమ్మం జిల్లా జైల్లో పడేసినారు. ఎలా ఉంది జైలు జీవితం? జైలు జీవితం అనేది ఒక చాలా ప్రమాదకరమైనటువంటి జైలు జీవితం. ఎవరు కూడా లైఫ్లో అసలు జైలు జీవితాన్ని అనుభవించకూడదు. జైల్లో ఏ ఖైదీని కూడా జైల్లో ఉండేటువంటి అధికారులు మనుషుల్లాగా చూడరు. కనీసంగా మనుషుల్లాగా చూడరు. చాలా వివక్షపూరితమైనటువంటి ఒక ప్రవర్తన ధోరణి జైల్లో ఉండేటువంటి అధికారుల లోపల ఉంటుంది. ఇంకోటి నాకు ఎక్కువగా సాధారణ ఖైదీలను కలవడానికి నాకు అవకాశం కల్పించలేదు. నాకు సింగిల్ సెల్లో బంధించిన 6 నెలల పాటు నన్ను సింగిల్ సెల్లోనే బంధించినారు. నేను ఎవరిని బయటికి పోయి కలవడానికి ఉండదు. నేను నా బ్యారక్ నుంచి అడుగు బయట పెడితే నా ఎమ్మటి మళ్ళీ పోలీసు వాళ్ళు ఎస్కాట్ 2 రావాల్సిందే. నేను ఫోన్ చేసుకోవాలన్నా నా ఎమ్మటి 2 పోలీసు వాళ్ళు రావాల్సిందే. నాకు ఎవరైనా ములాఖాత్ వచ్చిరన్నా మా ఫ్యామిలీ ఆ ములాఖాత్ రూమ్ దగ్గర కూడా నా ఎమ్మటి పోలీసు వాళ్ళు రావాల్సిందే. అంటే నన్ను మానసికంగా చాలా హింస పెట్టినారు. నేను ఒక్క మనిషితోటి కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. నేను ఏదైతే బ్యారక్లో ఉంటున్నా అందులో ఉండేటువంటి 4-5 తోటి మాత్రమే మాట్లాడుకోవాలి. నేను బ్యారక్ దాటి బయటికి పోవడానికి అవకాశం లేదు. జైలు రూల్ ప్రకారం 12 గంటలు ఓపెన్ చేసి 12 గంటలు బ్యారక్ క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కానీ జైలు అధికారులు మాత్రం 20 గంటలు నన్ను బ్యారక్లోనే బంధించి సింగిల్ సెల్లో బంధించి 4 గంటలు మాత్రమే ఓపెన్ చేసేది. చాలా ఒక మానసికమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను జైలు అధికారులు సృష్టించినారు. ఫుడ్ అవి టైం పెట్టేదా? ఫుడ్ టైంకి పెడతారు కానీ అది ఏం ఫుడ్, అది ఎవరు తినలేనటువంటి ఒక ఫుడ్. అదేం క్వాలిటీ ఫుడ్ కాదు. ఫుడ్ కూడా లిమిటెడ్గా ఫుడ్ పెడతారు, అన్లిమిటెడ్గా ఫుడ్ పెట్టరు. కడుపుకు తినగలిగినంత ఫుడ్ మాత్రం వాళ్ళు పెట్టరు. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా ఒక నీళ్ళ సాంబారు, ఒక రుచికరంగా లేనటువంటి కూరలు, పురుగులు వచ్చేటువంటి ఉప్మా ఇట్లాంటిది. ఒకనొక సందర్భంలో చికెన్లో బల్లి వచ్చిందని చెప్పి సూపరింటెండెంట్కి చెప్తే తను అసలు వాడకూడనటువంటి ఒక బూతు పదాన్ని వాడి కూడా ఖైదీలను అవమానపరిచినటువంటి పరిస్థితి. వేరే ఖైదీలను సార్ చికెన్లో బల్లి వచ్చిందని చెప్తే ఈ బల్లి వచ్చిన తినాలి ఇంకేదొచ్చినా తినాలరా అని చెప్పేసి ఒక బూతు పదాలతోటి ఖైదీలను దూషించినటువంటి పరిస్థితి చెర్లపల్లి జైల్లో ఉన్నది.
ఓకే, అట్లా 200 రోజులు ఉన్నా 207 రోజులు జైల్లో ఉన్నా నేను. రోజులు అంటే ఓన్లీ సింగిల్ జైలేనా? ఇంకా పక్కన ఇంకెవరు మాట్లాడుకోనికి ఇంకా ఏముండదు? సింగిల్ సెల్లో బంధించినంతసేపు నేను ఎవరితో మాట్లాడడానికి ఉండదు. నేను ఉన్నటువంటి సెల్లో కేవలం ఈ చుట్టూ ఉండేటువంటి 4 గోడలను చూసుకుంటా ఉండాలి. నేను బేసిక్గా లా స్టూడెంట్. నేను అరెస్ట్ అయినాటికి కూడా నేను LLB ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ హైదరాబాద్లోనే. పుస్తకాలు ఇస్తారంట? పుస్తకాలను కూడా నాకు చాలా లిమిటెడ్ పుస్తకాలను ఇచ్చేది. నేను చదువుకుంటున్నటువంటి నా సిలబస్ బుక్స్ అయినటువంటి లా బుక్స్ ఇవ్వడానికి కూడా చాలా కండిషన్స్ పెట్టేటువంటి వాళ్ళు. కేవలం ఆ రోజు వచ్చేటువంటి ఆ పేపర్ కట్టింగ్స్, ఆ పేపర్స్ మాత్రమే చదువుకుంటూ ఉండాలి. లేకపోతే ఆ జైలు లైబ్రరీలో దొరికేటువంటి పుస్తకాలను మాత్రమే చదువుకోవాలి తప్ప బయట నుంచి పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు కూడా అలో చేయనటువంటి పరిస్థితి చెర్లపల్లి జైల్లో, ఖమ్మం జైల్లో ఇదే పరిస్థితి ఉన్నది. అంటే జైల్లో కొడతారా అన్న పోలీసులు? జైల్లో పోలీసులు కొడతానంటే కొడతారు, తప్పకుండా కొడతారు. ఎవరైతే ఖైదీలు చెప్తే వినరో, ఖైదీల మధ్యలో ఎప్పుడైతే ఘర్షణలు అవుతాయో అప్పుడు జైల్లో ఉండేటువంటి అధికారులు కూడా కొన్నిసార్లు ఖైదీలను కూడా కొట్టేటువంటి సందర్భాలు నేను ప్రత్యక్షంగా చెర్లపల్లి జైల్లో చూసిన. ఇంకోటి కొట్టడం ఒక ఎత్తైతే విపరీతమైనటువంటి బూతులు వాడుతూ ఖైదీలను అవమానపరుస్తున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఇవాళ జైళ్ళలో ఉన్నది. ఇంకోటి ఈ మావోయిస్టు సంబంధించిన వ్యక్తులన్నా, విద్యార్థి ఉద్యమ నాయకులన్నా కూడా పోలీస్ స్టేషన్లు పోగానే ఫస్ట్ కొంత లాఠీ చార్జ్ చేయడం, కొంత కొడతలు అనేటువంటిది బయటకు వచ్చినటువంటి వార్త. అట్లా మీ మీద ఏమైనా జరిగిందా? అట్లా నన్నైతే ఏమి ఇబ్బంది పెట్టలేదు, నన్నైతే ఏం ఫిజికల్గా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకోసం అంటే నేను వాళ్ళకు ముందే చెప్పిన, మీరు కొడితే కనుక నేను తప్పకుండా మేజిస్ట్రేట్కు రిటర్న్ కంప్లైంట్ రాసిస్తా. నన్ను కొట్టడానికి అవకాశం లేదు, నేను కొట్టకండి, నన్ను కొడితే మాత్రం నేను ఊరుకోనని చెప్పిన. చెప్పుకోమని చెప్పేసి పోలీసులు కూడా చెప్పినారు. కానీ నన్ను ఏం కొట్టలేదు వాళ్ళు. ఎందుకంటే నేను లా స్టూడెంట్ని, నేను చదువుకున్నటువంటి విద్యార్థిని, అప్పటికి లా విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని కాబట్టి వాళ్ళు నన్ను ఏమి కొట్టలేదు. కొడితే కనుక నేను తప్పకుండా మేజిస్ట్రేట్ చెప్తా అని చెప్పిన కాబట్టి నా పైన అట్లా పోలీసులు మాత్రం ఏం చేసుకోలేదు. మరి మీ తల్లిదండ్రులు ఏమనలే అన్న? తల్లిదండ్రులు నన్ను అనడం, నేను చేసినటువంటి తప్పేం లేదు కదా, నేనేం చేయలేదు కాబట్టి తల్లిదండ్రులు సహజంగానే ఎవరికైనా ఇవన్నీ ఎందుకు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. అందరి తల్లిదండ్రులకు ఉన్నట్టే మా తల్లిదండ్రులకు కూడా ఈ జైలు జీవితాన్ని గడపడం, పోలీసులు పట్టుకపోవడము, పోలీసులు అంటేనే సహజంగానే ఒక భయానక వాతావరణం ఉంటుంది కాబట్టి తీసుకుపోయి కొట్టిరే అనేటువంటి ఒక భయం మా తల్లిదండ్రుల లోపల కూడా ఉన్నది. కానీ నేను చేసినటువంటి తప్పేమి లేదు కదా, నేను కేవలం కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం అందరికీ విద్యా అందాలు, ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పేసి కొట్లాడిన కాబట్టి మా తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. నేను జైలు పోయినందుకు 7 నెలల నా సమయం వృధా అయిపోయినందుకు బాధపడ్డారు. కానీ తర్వాత కూడా మా తల్లిదండ్రులు ఇంకా కడుపులో పుట్టిన కొడుకు కాబట్టి అనివార్యంగానే బయటికి తీసుకొచ్చుకోవాలి కాబట్టి మా తల్లిదండ్రులు ఆ అడ్వకేట్స్ను సంప్రదించి నన్ను 7 నెలల పాటు జైల్లో ఉంచిన తర్వాత మా తల్లిదండ్రులు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే మీ సంఘం వాళ్ళు తీసుకొచ్చిరా, మీ తల్లిదండ్రులు తీసుకొచ్చిరా బయటికి? ఇద్దరి వైపు నుంచి కోఆపరేషన్ ఉన్నది తప్పకుండా. నాకు ఉండేటువంటి ఆర్గనైజేషన్లో ఉండేటువంటి ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసినారు. వాళ్ళు కోఆపరేట్ చేసి ఒక్క దగ్గర కేసులు కాదు కదా, ఖమ్మం జిల్లా భద్రాచలం ఎక్కడ ఉంటుందో మా అమ్మ నాకు తెలియదు. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంటుందో మా అమ్మ నాకు తెలియదు. మా అమ్మ నాన్న ఇక్కడ హైదరాబాద్లో అడ్డా మీద కూలి చేసుకొని బతికేటువంటి వాళ్ళు. మా అమ్మ నాన్నకు పరిమితంగానే హైదరాబాద్ తెలుసు. అట్లాంటిది భద్రాచలానికి ఎప్పుడు పోతారు మా అమ్మ నాన్న, జోగులాంబ గద్వాల జిల్లాకి ఎప్పుడు పోతారు? కాబట్టి వాళ్ళందరికీ అవన్నీ తెలియదు. కాబట్టి నాకు అక్కడ ఉండేటువంటి ఫ్రెండ్స్ కొంత కోఆపరేషన్ తోటి నాకు బెయిల్ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటి తెలంగాణ విద్యార్థి వేదిక, ఆ సంఘం యొక్క పరిస్థితి ఏంటి? సంఘము ఇప్పుడు ఏమీ యాక్టివ్గా లేదు. అది దాన్ని లాక్డౌన్ తర్వాత 16 ప్రజా సంఘాలను తెలంగాణ ప్రభుత్వం నిషేధించినది. మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తా ఉన్నాయి. ఇవన్నీ మావోయిస్ట్ పార్టీ డైరెక్షన్లో పనిచేస్తాయి. వాస్తవమేనా? వాస్తవం కాదు, అవాస్తవం. అది వాస్తవం ఎందుకు అవుతుంది? ఎవరి నాయకత్వం లోపల, ఎవరి డైరెక్షన్ లోపల పనిచేయాల్సినటువంటి అవసరం ఈ సంస్థలకు లేదు. ఇది అవాస్తవం అని చెప్పడానికి ఒకటే రుజువు. 2019లో కేసు నమోదైతే నన్ను 2022లో అరెస్ట్ చేసినారు. 2019 నుంచి 2022 వరకు 3 years టైం ఉన్నది. ఈ 3 ఏళ్ల పాటు నేను పరారులో ఉన్నానని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తున్నారు. నేను పరారిలో ఉంటే 2021 నుంచి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ 2019 నుంచి 2021 వరకు నేను MA సోషాలజీ కంప్లీట్ చేసుకున్నా. 2019లో కేసు రిజిస్టర్ అయింది. 19 నుంచి 21 వరకు నాది MA సోషాలజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది MA. దాని తర్వాత 2021లోనే నేను హైదరాబాద్లో నారాయణగూడ కేశవ మెమోరియల్ లా కాలేజీలో లా అడ్మిషన్ వేసిన, LLB 3YD వేసేసిన. నేను అక్కడ PG పట్టా పొందిన. ఇక్కడ 2021 మేలో LLB 3YD ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసిన. నేను పరారులో ఉంటే ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి? నేను పరారులో లేను. నేను ఇక్కడ లీగల్గా ఉండి చదువుకున్నా. నేను పరారులో లేనడానికి, ఇవన్నీ తప్పుడు కేసులు అనడానికి నేను పొందినటువంటి ఈ PG పట్టా, నేను చదువుతున్నటువంటి చదువులే కారణం. మరి అంత లేట్ అరెస్ట్ చేయడానికి కారణం ఏమైంది? కారణం ఏంటంటే వాళ్ళకు మళ్ళీ ఒక భయానక వాతావరణం. నాకంటే ముందు మా నాయకత్వాన్ని అరెస్ట్ చేసినారు. తర్వాత మళ్ళీ వీళ్ళెక్కడ ఆర్గనైజేషన్ను లీడ్ చేసి మళ్ళీ
యాక్టివ్గా ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొస్తారో అనేటువంటి ఒక భయానక వాతావరణం లోపల ఎవరైతే మళ్ళీ వీళ్ళు పలానా వ్యక్తులు ఆర్గనైజేషన్ని లీడ్ చేయడానికి ఆస్కారం ఉంది, వీళ్ళు లీడ్ చేయగలుగుతారని చెప్పేసి ఎవరెవరైతే అనుకున్నారో అట్లా నన్ను నాతో పాటుగా ఇంకో మిత్రుని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసినారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటన్నా? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫీలింగ్, నా విలువైనటువంటి నా ఒక చాలా వ్యాలిడ్ అకాడమిక్ ఇయర్ను లాస్ అయిపోయినా. నేను ఇప్పుడు ఎల్ఎల్బి థర్డ్ ఇయర్లో ఉండాల్సినటువంటి వ్యక్తిని ఎల్ఎల్బి సెకండ్ ఇయర్లో ఉన్నా. నా ప్రొఫెషనల్ కోర్సులలో ఎట్లా ఉంటుంది, అనవసరంగా ఈ సంఘాలలోకి వెళ్ళిన, అనవసరంగా ఇవి చేసిన, అనవసరంగా చేసినటువంటిది అనేమి లేదండి. ఎందుకంటే నేను చేసినటువంటిది తప్పు కాదనేటువంటిది నాకు ఉన్నటువంటి బలమైనటువంటి నమ్మకం. నేను చాలా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కొరకు మాత్రమే కొట్లాడినా. నేను లీగల్గా చట్టానికి పరిమితంగానే కొట్లాడినాము కాబట్టి నేను చట్టాన్ని అతిక్రమించి ఎక్కడ కొట్లాడలేదు. కాబట్టి నాకు అనవసరంగా చేసినటువంటి అభిప్రాయం అయితే ఏమీ లేదు. నేను న్యాయం కోసము, సామాన్య ప్రజలకు దక్కాల్సినటువంటి హక్కుల కోసము, విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల కోసం నేను చదువుకుంటున్నాను. నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. నేను ప్రైవేట్ స్కూళ్ళకు, కార్పొరేట్ స్కూళ్ళకు, ప్రైవేట్ యూనివర్సిటీలో పోయి నేను చదువుకోలేను. నేను ఇప్పుడు నా తర్వాత ఈ విద్యారంగం ఇట్లనే కొనసాగితే నా తర్వాత వచ్చేటువంటి తరాలకు విద్య అందదు. వాళ్ళు చదువుకోవడానికి ఈ యూనివర్సిటీలు కూడా రేపు ఉండవు. ఈ యూనివర్సిటీలన్నీ బంద్ అయిపోయి రేపు ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తాయి. కాబట్టి నేను కేవలం ఒక విద్యార్థిగా ఈ సమాజం పట్ల నాకు ఉండేటువంటి స్పృహతోటి, సామాజిక స్పృహతోటి నేను చేయగలిగినంత ప్రయత్నం ఈ విద్యారంగం కొరకు నేను చేస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి ప్రభుత్వం నా మీద అక్రమంగా నమోదు చేసినటువంటి ఈ కేసులే తప్ప నేను అనవసరంగా చేసినటువంటి అభిప్రాయం అయితే నాకు ఎప్పుడు లేదు. ఓకే, ఇప్పుడు ప్రజా సంఘాల మీద నిషేధం ఎత్తేసింది కదా, తెలంగాణ విద్యార్థి వేదిక మళ్ళీ పునరుద్ధరించబోతుందా ఎట్లా? అట్లా ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేండి. ఇక తెలంగాణ విద్యార్థి వేదికను నడిపించడానికి ఉందా, మొత్తం ఎక్కడెక్కడ విచ్ఛిన్నం అయిపోయిందా? ఇప్పటికైతే ఏం లేదు. లాక్డౌన్ తర్వాత 19లో కేసులు నమోదై నాయకత్వాన్ని అరెస్ట్ చేయడం, దాని తర్వాత లాక్డౌన్ రావడం, ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు గ్రామాలకు పరిమితం అయిపోయి వాళ్ళ ఓన్ లైఫ్ను లీడ్ చేసుకోవడము, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరి జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యార్థి వేదిక యాక్టివిటీస్ 2019 నుంచే బంద్ అయిపోయినాయి పూర్తిగా. దాని తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ విద్యార్థి వేదిక పేరు మీద ఏ యాక్టివిటీ కూడా ఏం జరగలేదు. దాన్ని నడిపించడానికి కూడా ఎవరు సంసిద్ధంగా లేరు కాబట్టి అది అలాగే ఉండిపోయింది. ఇప్పటివరకు అయితే ఏమి ఆర్గనైజేషన్ ఏమి నడవట్లేదు, దాన్ని నడిపించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు కాబట్టి అట్లే ఉండిపోయినది. కానీ అప్పుడు నమోదు చేసినటువంటి కేసులలోనే కంటిన్యూగా పోలీసులు ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేస్తూ జైలు పాలు చేస్తూ విద్యార్థుల జీవితాన్ని ఇబ్బందికరంగా మారుస్తున్నటువంటి ఒక పరిస్థితి అయితే కొనసాగుతూ ఉన్నది. ఈ కేసులన్నింటినీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఒకసారి, ఇప్పుడు ఏర్పడ్డటువంటి ప్రభుత్వము మొన్న రెండు సార్లు బీఆర్ఎస్ని గెలిపించారు, తర్వాత ప్రజలు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మొన్న మీరు ప్రజా దర్బార్లో వెళ్ళి అప్లికేషన్ పెట్టారు కదా, ఎట్లా ఉంది ఆడ స్పందన, ఏం చెప్పారు? ప్రజా దర్బార్లో మొన్న నేను నా మీద నమోదైనటువంటి కేసును ఎత్తివేయాలి, నాతో పాటు ఎంతోమంది ఉద్యమకారుల మీద ఈ అక్రమ కేసులు నమోదు చేసినారు కాబట్టి ఈ కేసులను పూర్తిగా కొట్టివేయాలని చెప్పేసి ప్రజా దర్బార్లో నేను వినతిపత్రం ఇవ్వడానికి పోయినా. వినతిపత్రం ఇవ్వడానికి పోయిన రోజు అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎవరు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు అందుబాటులో లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్ళకు నా వినతిపత్రాన్ని ఇచ్చేసి నా అభిప్రాయాన్ని వాళ్ళందరికీ నా వినతిపత్రంలో స్పష్టంగా రాసిన, ఈ అన్నీ కూడా తప్పుడు కేసులు, ఇవన్నీ ఉద్యమకారుల పైన పెట్టినటువంటి ఈ తప్పుడు కేసులు అన్నింటినీ కూడా అందరిపైన ఎత్తివేయండి అని చెప్పేసి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చేసిన. కానీ అది వెంటనే జరగకపోవచ్చు కాబట్టి అది నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతుందేమో అనేది నాకు అనిపిస్తా ఉంది. వాళ్ళు కూడా ప్రకటించారు కదా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల పైన పెట్టిన కేసులన్నీ తెలంగాణ ఉద్యమకారుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ అవి 2009 నుంచి 2014 వరకు నమోదైనటువంటి కేసులు మాత్రమే వాళ్ళు ఎత్తివేస్తామని చెప్పినారు. వాళ్ళు ప్రకటించినటువంటి పీరియడ్ ఏదైతే ఉన్నదో ఆ పీరియడ్లో మేము కూడా పనిచేసినాము. ఆ కాలంలో నమోదైనటువంటి కేసులను మాత్రమే ఎత్తేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. కానీ దాని తర్వాత కూడా విద్యారంగ సమస్యల కోసం కొట్లాడుతున్నటువంటి మాలాంటి వాళ్ళపైన నమోదు చేసినటువంటి అన్ని కేసులను కూడా ఎత్తివేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. మేమేమి స్వార్థం కోసమో లేకపోతే ఇంకేదో దానికోసం కొట్లాడినటువంటి వాళ్ళం కాదు కదా. ఎడ్యుకేషన్ డెవలప్ కావాలి, విద్యారంగ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అందరికీ దక్కాలని చెప్పేసి, ఒక గవర్నమెంట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలని చెప్పేసి కొట్లాడినటువంటి వాళ్ళమే. కాబట్టి 2014 తర్వాత నమోదైనటువంటి కేసులపైన కూడా విచారణ జరిపించి తప్పకుండా ఆ కేసులను కూడా కొట్టివేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒక విద్యార్థి సంఘంగా విద్య పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడున్న విద్య ఎలా ఉంది? ఇప్పుడున్నటువంటి విద్య అంతా కూడా విద్య లోపట మత ప్రస్తావనలు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ఒక జెండరు ఈక్వాలిటీ లేకుండా ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థ ఇవాళ ఉన్నది. ఈ విద్యా వ్యవస్థ
ఈ విద్యారంగం డెవలప్ కావాలంటే డాక్టర్ కొఠారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలను ఆధారంగా ఆ నివేదికలను అమలుపరిస్తే కనుక ఈ విద్యారంగం బాగుపడుతుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ప్రభుత్వ విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ఇతర వాటికి కాస్త తగ్గించైనా సరే కానీ విద్యార్థులకు ఈ సమాజానికి అవసరమైనటువంటి ఒక విద్యారంగానికి అధిక బడ్జెట్ కేటాయించకుండా ఇతర వాటికి కేటాయిస్తే కనుక ఈ విద్యారంగం వెనకబడిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కొఠారి కమిషన్ నివేదిక ఆధారంగానే విద్యారంగాన్ని డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి కొఠారి కమిషన్ను ఈ ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సో చివరిగా మా మాస్టర్ కీ టీవీ ప్రేక్షకులకు కానీ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కానీ ఇటు ప్రజా సంఘాలలో కానీ మీ నాయకులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మాస్టర్ కీ టీవీ ఛానల్ ద్వారా ప్రధానంగా ఈ కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటిది అక్రమంగా ప్రజా సంఘాలపైన నమోదు చేసినటువంటి ప్రజా సంఘాల నాయకులపైన నమోదు చేసినటువంటి ఈ కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం ఒకసారి వీటిపైన విచారణ జరిపించి ఈ ప్రజా సంఘాల నాయకులంతా కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని కొట్లాడినటువంటి వాళ్ళు కనుక ఈ ప్రభుత్వం ఒకసారి ఈ కేసులన్నిటిపైన విచారణ జరిపించి ప్రజా సంఘాల నాయకులపైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం అవలంబించినటువంటి ఒక నిరంకుశ ధోరణిని ఈ ప్రభుత్వం అవలంబించకుండా భిన్నాభిప్రాయాలకు కాస్త స్కోప్ ఉండాలి. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల అభిప్రాయాలను తెలపడానికి ఈ ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని చెప్పేసి ఆశిస్తూ ప్రజా సంఘాల నాయకులపైన నమోదు చేసినటువంటి కేసులన్నింటినీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈ మాస్టర్ కీ టీవీ ఛానల్ ద్వారా మీ అందరినీ డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ విద్య ఉండొద్దు, విద్య అనేది అందరికీ సమానంగా ఉండాలని చెప్పినందుకు మా పైన మావోయిస్ట్ అనే ముద్రేసి చాలా ఘోరంగా శిక్షించినటువంటి పరిస్థితి అన్న ఎదుర్కొన్నాడు. సో థ్యాంక్ యూ అన్న. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ, ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.